నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీ హోరెత్తింది. మెగా డిఎస్సి నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొనడంతో శ్రీనివాస సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహ ప్రాంగణం జన సందోహంతో కిక్కిరిసిపోయింది. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నాయకులు అనంతరం కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. డిఎస్సి నియామకాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని కోరింది. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మెగా డిఎస్సిలో అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉద్యమాన్ని చేపట్టి నీట్ లీక్కు బాధ్యులైన అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేసే వరకు పోరాటాన్ని ఆపలేదని గుర్తు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు. టెట్లో అర్హత లేకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా టీచర్ ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. అర్హతలు ఉన్నవారికి ఉద్యోగాలు కల్పించలేదని, వారికి అన్యాయం చేశారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎస్సీఆర్టీ మార్గదర్శకాల ద్వారా డిఎస్సి నిర్వహించడం జరుగుతుందని, అయితే అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన నవీన్ అనే వ్యక్తి ఎన్సీ తీసుకోకుండా డిఎస్సి పరీక్ష వ్రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడని, కంప్యూటర్ ఆపరేటర్ అయిన ఈ వ్యక్తి స్టేట్ ఫస్ట్ ఎలా వస్తాడని సూటిగా ప్రశ్నించారు. 420 టీచర్ ఉద్యోగాలను అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. విద్యార్థుల యువత శక్తిని మంత్రి లోకేష్ తక్కువ అంచనా వేస్తున్నారని, జంతర్ మంతర్లో జరిగిన ఉద్యమాలే తార్కాణమని, ఢిల్లీ కోటను బద్దలు కొట్టి వారి న్యాయమైన డిమాండ్లను సాధించారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటాలు ఆగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా అసెంబ్లీ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకుడు సోమశేఖర్ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, సాయిరాం రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల ఐక్యత. యువజన మరియు విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈరోజు డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకల పైన మరియు విద్యార్థులకు రావాల్సినటువంటి బకాయిల పైన, ఫీజు రియంబర్స్మెంట్ పైన, వసతి దీవెన పైన, అలాగే నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఆ ఊసే ఎత్తడం లేదని చెప్పి ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
కావున వెంటనే తక్షణమే లోకేష్ గారు స్పందించి డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మరి తాను నిజాయితీ పరుడని నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అలాగే మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిస్తా ఉన్నప్పటికీ ఫీజు రింబర్స్మెంట్ రాక వాళ్ళకు సర్టిఫికేట్లు చేతులకు రాక ఈ రోజు ఉద్యోగాలు రాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానంగా మేము ఈ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. అలాగే మరి ఎవరికైతే ఈ రోజు వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఇవ్వడం జరగలేదో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి ప్రధానమైన ఈ డిమాండ్లతో మీ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీసుకొని రావడం జరిగింది. విద్యార్థి సంఘాల తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో యువత కూడా మెగా డిఎస్సిలో క్వాలిఫై అయిన వాళ్ళకందరూ కూడా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం ఢిల్లీలో జంతర్ మంతర్లో చూడడం జరిగింది. నీట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటేనే మొత్తం కేంద్ర మంత్రిని కూడా రాజీనామా వచ్చేంత వరకు ఖచ్చితంగా బాధ్యత వహించి రాజీనామా చేపించేంత వరకు విద్యార్థి సంఘాలు వదిలిపెట్టలేదు. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఖచ్చితంగా దీని మీద విచారణ చేపట్టి నారా లోకేష్ ని ఇమ్మీడియట్ గా రాజీనామా చేపియాలి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీకెందుకు ధైర్యం లేదు? ఏదో జగన్మోహన్ రెడ్డిని వచ్చి నాతో చర్చలు, నీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు అవసరం లేదు. మేమైనా మాతో చెప్తే మీ నాయకులు ఎవరైనా వచ్చి కూడా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అన్నిటికంటే మీరు డైరెక్ట్ గా దొరికిపోయినారు. టెట్లో క్వాలిఫై కాకపోయినా, కనీసం డిగ్రీ పాస్ కాకపోయినా మీరు టీచర్ ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి. కానీ ఆ రోజు అధికారంలో లేనప్పుడు తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి 13,000 ఇస్తే 2,000 ఎక్కడికి పోతున్నాయని మాట్లాడారు. ఇప్పుడు నారా లోకేష్ గారు, ఇప్పుడు మీరు తెలుగుదేశం గవర్నమెంట్ లో మీరు ఇస్తున్నది 13,000, 2,000 రూపాయలు ఎవరు చేయలేకపోతున్నాయి చెప్పండి. మీరు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం మంచిది కానే కాదు. ఈ విధంగా యువతతో ఆడుకోవడం కూడా మంచిది కాదు. మొత్తం యువత అంతా కూడా పాపం కష్టపడి చదివి వాళ్ళు ఏదో కోచింగ్ సెంటర్లకు పోయి ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోయినట్టు వాళ్ళకి అన్యాయం జరిగితే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉద్యోగాలు రాకపోతే అటువంటి వాళ్ళ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తల్లికి వందనం అని చెప్పడం జరుగుతుంది. మామూలుగా తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఉండే ఎంతమంది పిల్లలు ఉంటానో అంతమందికి పిల్లలు ఇస్తాను. ఆ రోజు జగనన్న ఎంతమందికి ఇచ్చినారు ఒక్కరికైనా కూడా. ఈ రోజు మీరు ఎంతమందికి ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. మీరంటే కేవలం మీ చేతిలో మీడియా ఉందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే మాత్రం చాలా కష్టం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఎలక్షన్ల ముందర ఏ మోసం మాటలు చెప్తున్నారో మొత్తం ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా, ఈ నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల ముందర ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనకు గ్యారంటీ బాండ్లు ఇచ్చినారో ఆ బాండ్లను మాత్రం ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి తెలుగుదేశం నాయకులు తిరుగుతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉంది. అంతకుముందు మేము గడప గడప తిరిగితే సంబంధం లేని కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని మోసం చేయడం జరిగింది. ఎలక్షన్ల ముందర నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి కానీ, లేకుంటే స్త్రీశక్తి కింద డబ్బులు ఇస్తామని కానీ మొత్తం ఎంత మోసం చేసినాడో చంద్రబాబు నాయుడు అవన్నీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మనం దీని మీద స్పందించాల అవసరం ఉంది. యూత్ కూడా ఈ రోజు పెద్ద ఎత్తున యువత కూడా రావడం జరిగింది. వాళ్ళకందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల జిల్లాకు సంబంధించిన రామిరెడ్డి అయితేనే, ఈశాఖ అయితేనేమి, మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితే, సూర్యనారాయణ రెడ్డి అయితే, బిపి నాగిరెడ్డి గారు అయితే, వీళ్ళందరూ కూడా, మన నాగేశ్వర రెడ్డి అయితేనే, మళ్ళా నందికొట్కూరు మనవాడు యూత్ సురేష్, వీళ్ళందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరూ దీనికి సహకరించిన వాళ్ళందరూ కూడా నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా వాళ్ళకందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. మెగా డిఎస్సిలో ఎన్ని అవకతవకలు జరిగినాయి అనేది అందరికీ తెలుసు. ప్రధానంగా మెగా డిఎస్సిలో ఎస్సీఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారమే మెగా డిఎస్సి జరుగుతాయి అందరికీ తెలుసు. అందరూ ఒప్పుకోవడం కూడా జరిగింది. దాంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా ఉన్నటువంటి నవీన్ అనే ఒక వ్యక్తి ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాసి క్వాలిఫై స్టేట్ ఫస్ట్ వచ్చాడు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్ గా ఉండే వ్యక్తి స్టేట్ ఫస్ట్ ఏ రకంగా వచ్చాడు? పేపర్ లీక్ అయిపోయిన అనుమానం రాదు ఎవరికైనా. అతను స్టేట్ ఫస్ట్ వచ్చాడని చెప్పిన తర్వాత అతన్ని లిస్ట్ లో క్లియర్ గా చెప్తే అతన్ని స్టేట్ ఫస్ట్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అతను ఏం చేశారు?
తీసేసి స్టేట్ ఫస్ట్ రాలేదని చెప్పారు. మళ్ళీ సెకండ్ లిస్ట్ వేయడం జరిగింది. సెకండ్ లిస్ట్ లో మళ్ళీ పేరు ఇవ్వడం జరిగింది. తర్వాత నాకు స్టేట్ ఫస్ట్ వచ్చాను, నేను ర్యాంక్ వచ్చింది, నాకు రాలేదని చెప్పేసి నేను కోర్టుకు పోవడం కూడా జరిగింది. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు ఎందుకు ఇవ్వలేదు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదు కాబట్టి అతనికి క్వాలిఫై చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఈ రకంగా తప్పుగా చెప్పడం అనేది ఏ రకంగా ఉందని చెప్పేసి క్లియర్ చేస్తాం. తర్వాత ఇంకో విషయం, ఎక్కడైనా సరే స్పోర్ట్స్ కోటా అనేది ఒక విధానం ఉండింది. 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం అనేది 41/04 ప్రకారము మేము ఆల్టర్ చేసేసి అవన్నీ ఇచ్చామని చెప్పడం జరుగుతుంది. కేవలము వాళ్లకు కావాల్సిన వ్యక్తులకు, క్వాలిఫికేషన్ లేని వ్యక్తులకు స్పోర్ట్స్ కోటాలో తీసుకొని వచ్చేసి క్లియర్ గా ఎన్ని రకాలుగా అభాసుపాలు చేసి తప్పు రకంగా చేశారు అనేది క్లియర్ గా అందరికీ తెలుస్తాం. మళ్ళీ ఏం చేశారు, ఆ జీవోలు కేవలం ఈ మెగా డిఎస్సి 2025 మాత్రమే ఉంటుందట. తనకు కావాల్సిన వాళ్లకు డోర్లు తెరిచి సెలక్షన్ లిస్ట్ లో పెట్టేసుకొని సెలక్షన్ చేసుకొని తర్వాత రాంగ్ అయిపోయింది 41 జీవో 4 జీవోను మళ్ళీ మూసేసినారు. అది ఇంకో దానికి పనికిరాదట. క్లియర్ గా తెలియట్లేదా మోసం జరిగిందని చెప్పేసి తర్వాత 1:1 రేషియో ప్రకారం సెలక్షన్ పిలవడం జరిగింది. ఎక్కడైనా సరే 1:1 రేషియో పిలవరు, 1:2 1:3 పిలుస్తారు. సరే వాళ్ళు 1:1 పిలిచారు, 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు వాళ్ళు వచ్చిన తర్వాత అయిపోయింది మీకు ఓకే అని చెప్పారు. 1:1 రేషియో పిలిచిన వ్యక్తులు కూడా జాబ్ రాకుండా చేయడం జరిగింది. ఏమయ్యా మేము సెలక్షన్ అయినాము, లిస్ట్ లో ఉన్నాము, 1:1 రేషియోలో వచ్చిందని అడిగితే లేదు మీది స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం జరిగింది అని చెప్తారు. ఇవన్నీ మోసాలకు తప్పు కాదా, మోసాల విధానాలు కాదా ఇవి? తర్వాత ఎక్కడైనా సరే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, ఏ ఎగ్జామ్ కైనా సరే ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. స్టూడెంట్స్ ఏం చేస్తారు, మెరిట్ లిస్ట్ లో నాకు ఈ మెరిట్ వచ్చింది, సో దాంట్లో ఈ సెలక్షన్ లిస్ట్ లో నేనున్నాను చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో విచిత్రంగా నో మెరిట్ లిస్ట్ నో సెలక్షన్ లిస్ట్, డైరెక్ట్ గా వాళ్ళకి చేయడమే, డైరెక్ట్ గా వాళ్ళ ఇంటర్వ్యూ పిలవడమే జరుగుతుంది. ఇవన్నీ తప్పులకు తార్కాణాలు కాదని క్లియర్ గా మేము అడుగుతా ఉన్నాం. మీరు స్టూడెంట్స్ పవర్ తక్కువగా అంచనా వేస్తా ఉన్నారు లోకేష్ గారు. మీకు తెలిసి ఉండాలి ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఏం జరిగిందో, అది స్టూడెంట్స్ పవర్ అంటే. దగ్గర 4 లక్షల 3,50,000 నుంచి 4 లక్షల మంది ఎగ్జామ్ కు రాయడం జరిగింది. వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మళ్ళీ ఈ రోజు మీరు చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నారు. ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి మంత్రి గారు. మీరు సిబిఐ ఇంత జరగలేదని చెప్పడానికి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? కాదు, ఇవన్నీ తప్పు. మీరు సరైన మంత్రి అయితే ఈ తప్పులకు బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందువల్ల ఒక విద్యార్థుల్లో ఏ విధంగా స్పందన వచ్చింది, ఢిల్లీ కోటలు బద్దలు కొట్టే విధంగా మరి యువత అంతా కూడా మేల్కొని ఒక కాంగ్రెస్ జనతా పార్టీని తరఫున ఆ యొక్క యువత అంతా కూడా అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతా ఉందని భయపడి ప్రధానమంత్రి గారు సెంట్రల్ మినిస్టర్ మంత్రి పదవికి కూడా రాజీనామా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 421 పోస్టులకు సంబంధించి డిఎస్సి జరిగితే ఈ 421 పోస్టులు సంబంధించి టెట్ ఎగ్జామ్ అనేది లేకుండా కేవలం స్పోర్ట్స్ కోటా కింద ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మరి ఆ యొక్క స్పోర్ట్స్ కోటా కింద ఎన్నికైన అయిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేది కూడా వెరిఫై చేయకుండా ఈరోజు మరి ఏకంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 421 పోస్టులను ఈరోజు లక్షలాది రూపాయలకు ఈరోజు అమ్ముకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇసుక, మట్టి, మద్యం అన్ని కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇది కూడా చాలదన్నట్టు ఈ యొక్క నిరుద్యోగ యువతతో కూడా వారి యొక్క జీవితాలతో చెలగాటమాడి వీటిని కూడా అమ్ముకునే కార్యక్రమం జరిగింది. ఏ విధంగా అయితే కాంగ్రెస్ జనతా పార్టీ ఆ యొక్క సెంట్రల్ లెవెల్లో ఢిల్లీ కేంద్రంగా ధర్నా కార్యక్రమాలు జరిగినాయో ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ యొక్క నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదని, ఖచ్చితంగా యువత కూడా ముందుకు రావాలని చెప్పి ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది.
ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు. జంజీలో మరి ఈ రోజు ఇంతకుముందు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఈ రోజు ఉద్యోగాలే మీ ముందుకు వస్తా ఉన్నాయి. జంజీలో మనుషులు ఎవరు లేక మరి తక్కువ పడతా ఉన్నాయని చెప్తా ఉంది. మరి ఈ రోజు సిగ్గు లేకుండా ఈ విధంగా మరి ఒక మంత్రిగా ఉండి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఏదైతే విద్యార్థులకు విషయంలో మీరు ఏదైతే ఎన్నికల టైంలో హామీలు ఇచ్చినారో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి. నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఈ పోరాటం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా యువతకు మేము అండగా ఉంటాం, మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది. మున్ముందు ఏ పోరాటం చేసినా కూడా విద్యార్థులందరూ కూడా సహకరించి రావాలని చెప్పి డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పి అవకతవకలకు కల్పించి మన లోకేష్ చేసిన పని ఎట్లందంటే స్పోర్ట్స్ కోటాని వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలలో కనీసం సర్టిఫికేట్లను వెరిఫికేషన్ చేశారంటే సర్టిఫికేట్ లేకుండా కూడా ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత అంతా మేల్కొని ఈ రోజు ఉండే పరిస్థితి చూసే లోకేష్ గారు రాజీనామా చేయకపోతే ఈ మన రాయలసీమలో ఉండే స్టూడెంట్ యువత ఈ రోజు కాదు మళ్ళీ నెక్స్ట్ డే కూడా నువ్వు రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ మోడీనే మెడలు వంచి సెంట్రల్ మంత్రిని చేసిన విద్యార్థి యువత ఇది. యువతకు అన్యాయం చేసినావు. ఏ రాజకీయ నాయకునికో మొగనుకో అన్యాయం చేసింటే ఏదో పట్టించుకోరు. యువత మాత్రం మేలు కొలిపి ఈ రోజు ఉండే పరిస్థితి రేపు నుంచి ఖచ్చితంగా యువత ముందు ఉండి మన రాయలసీమ విలువ నిలబెట్టాలని నేను కోరుతూ, అదే లోకేష్ ను ఖచ్చితంగా రాజీనామా చేయకపోతే నీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాను. ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి యువత విద్యార్థులు తరలి వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ రోజు మెగా డిఎస్సి పేరుతో ఈ రాష్ట్రంలో దగా డిఎస్సి నిర్వహించడం జరిగింది. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగిన డిఎస్సిలో ఒకదొకలపై నారా లోకేష్ గారు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అదే విధంగా నిబంధనలు లేకుండా తల్లికి వందనము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు యూటీఐస్ ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నటువంటి తల్లికి వందనం పథకంలో 30 లక్షల మంది దాదాపుగా తక్కువగా చూపించడం జరిగింది. అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను.